ఈరోజు డైరెక్టర్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'బార్బరిక్' అని చెప్పేసి మన ముందుకొస్తున్నారు. బట్ ఇది తెలియట్లేదు మైథాలజీయా, కమర్షియలా, కామెడీనా అనేది. సో, మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్. చెప్పండి ఈ 'బార్బరిక్' అంటే అసలేంటి? కమర్షియలా, మైథాలజీనా ఏంటనేది మాకేం అర్థం కాలేదు యాక్చువల్లీ. మైథాలజీ అయితే కాదు. మైథాలజీ నుంచి తీసుకున్న క్యారెక్టర్ తాలూకా ఎమోషను అండ్ అతనికున్న అస్త్రం తాలూకా ప్రయోజనం. ఈ ఈ ఇది మాత్రమే మనం సోషల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాం. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇందులో అంటే యాక్షనా, కమర్షియలా అనంటే ఇట్స్ ఎమోషనల్ థ్రిల్లర్. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఫిల్ము. ఇంటర్వెల్ బ్యాంక్‌కి సీట్ ఎడ్జ్‌లో కూర్చుంటారు. అలా ఎమోషనల్ అవుతారు. అట్ ది సేమ్ టైము మలయాళం కాంటెంట్ తమిళ్ రియాలిటీ, తెలుగు కమర్షియాలిటీని జోడించి ఒక త్రిబాణంలాగా జోడించి తీసిన సినిమా ఇది. త్రిబాణధారి బార్బరిక్. సో, సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది దీనిలో? అంటే ఆయన్ని చాలా విలన్ లీన్‌గా చూసాము. సో, ఫాదర్ క్యారెక్టర్ చూసాము. సో, చాలా హీరోగా కూడా చూశారు. యెస్ అన్నీ చూసాము. బట్ దీనిలో ఎలాంటి మెయిన్ రోలా? లేదు అంటే ఎలాంటి క్యారెక్టర్ చూడబోతున్నాం? యాహ్! ఇది యాక్చువల్లీ ఏంటంటే బార్బరిక్ అంటే మనకి ఇంకొక అర్థం కూడా ఉంటది. బార్బరిక్ అంటే క్రూరమైన కూడా అని కూడా వస్తది. ఒక అనాగరికమైన క్రూరమైన అని కూడా వస్తది బార్బరిక్ అంటే. బార్బరిక్ అంటే ఘటోత్కచుడి కొడుకు. ఇంగ్లీష్‌లో ప్రొనౌన్స్ చేసేది ఒకటి ఉంది బార్బరిక్. అది క్రూరమైన. మీరు ఇందులో కనబడితే ఎవ్రీ ఆర్టిస్ట్ అందులో వాళ్ళ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు ఒక టైంలో యాంటాగనిస్ట్‌గా, ఒక టైంలో ప్రొటాగనిస్ట్‌గా కనబడుతూనే ఉంటారు. ఎస్పెషల్లీ సత్యరాజ్ గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేస్తుంటారు క్యారెక్టర్స్, పింక్ ఇలాంటి కథలకి ఎలాగ ఆయన ప్రాణం పోస్తారు. అలాంటి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టరు. మొత్తం టోటల్ ప్లాట్‌కి ఒక భుజాల మీద మోసే క్యారెక్టర్. సో, ఉదయభాను గారు చాలా రోజుల తర్వాత ఉదయభాను గారిని మంచి డాన్స్ మెంబర్‌తో చూసాము. సో, ఒక పద్మక్క అనే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది మేము చూసిన ట్రైలర్ వరకు. సో, ఎలా ఉండబోతుంది? ఉదయభాను గారిని ఎలా చూపించబోతున్నారు మాకు? ఉదయభాను గారు నాకు తెలిసి ఆవిడని చూస్తేనే ఒక రాజసం. ఒక రకంగా చెప్పాలంటే శ్రీదేవి గారిని రీప్లేస్ చేసినట్టు ఉంటది. ఇంకోటి నాకు అనిపిస్తది శ్రీదేవి గారి బయోపిక్ తీయ తీ ఎవరైనా తీయాలనుకుంటే డైరెక్టర్స్ మేడం గారు పర్ఫెక్ట్ యాప్ట్. ఖచ్చితంగా అండి. నేను ఈ క్యారెక్టర్ ఎందుకు అలా అనుకున్నానంటే ఆవిడలో ఉన్న రాజసం తెలంగాణ డాన్‌కి పర్ఫెక్ట్. అంటే మోడర్న్ డాన్. అంటే మోడర్న్ దీంట్లో ఎలా ఉంటారు? ఒక లేడీ కమాండ్ చేసే, రూల్ చేసే ఏరియా. బర్కత్‌పురా లాంటి ఏరియాకి రూల్ చేసే ఆవిడైతేనే పర్ఫెక్ట్. బర్కత్‌పురా కమాన్‌కి అంత హైట్ ఉంటది. కాబట్టి ఉదయభాను గారిని తీసుకున్నాను నేను. సో, ఫైనల్‌గా ఇది చూస్తే గనుక చిరంజీవి గారి బర్త్‌డే రోజున రిలీజ్ చేస్తున్నారు. సో, ఏంటి స్పెషల్? అంటే నేను ఇందాక కూడా విన్నాను మీరు చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని. సో, స్పెషల్ కావాలని మీరు 22న బర్త్‌డే రోజు రిలీజ్ చేస్తున్నారా సార్? ఇది యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే కర్మ అనేది ఉంటది కదా! అది ఎలా వర్కౌట్ అవుతదనంటే మన సినిమాలో కూడా కర్మ మన కర్మ అనేది రీప్లేస్ అవుతది. మనం చేసే పనికి ఏదో ఒకరోజు మళ్ళీ సహాయం అందుతది అనేది సినిమాలో ఒక 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 పాయింట్‌లో జరుగుతా ఉంటది. అలాగే నేను చిన్నప్పుడు మా ఊర్లో ప్రొజెక్టర్‌లో సినిమాలేసేవాళ్ళు. రూ. 10 టికెట్ ఉండేది. ఆటన టికెట్ ఉండేది. ఆ టికెట్ ఇచ్చినప్పుడు మా అమ్మ ఆళ్ళు 3 రోజులేస్తారు. 3 రోజులు పంపించమంటే మా అమ్మ ఎక్కడ పంపిస్తది? ఒకరోజు పంపిస్తే చూసాను. రెండో రోజు కూడా పంపించకపోతే ఏడవటం. అంటే చిరంజీవి గారి సినిమాలు మా ఊర్లో అప్పుడు నేనే చాలా చిన్నోడిని. అప్పుడు చిరంజీవి గారి సినిమాలు తోనే నాలో ఉన్న కళాకారుడు పుట్టాడు యాక్చువల్లీ. సో, నాలో ఉన్న కళాకారుడు పుట్టాడు. చిరంజీవి గారిలాగా డాన్స్ చేయటం అది ఎందుకో అది పట్టుకుంది నాకు. చిరంజీవి గారిది అది పట్టుకుంది నాకు. అంటే ఎలా చెప్పాలది లైక్ వెనమ్. సో, అలా పట్టుకుంది. దీనికి పర్టిక్యులర్‌గా ఆ డేట్ ఎందుకు అనుకున్నాము అనంటే ఇందులో ఆగస్టు 15 నైట్ జరిగే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. విపరీతమైన తుఫాన్‌లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్‌ని బేస్ చేసుకొని ఆగస్ట్‌లో అదొకటి. మేము ఆగస్ట్‌లో అనుకోలేదు. బట్ కోయిన్సిడెంట్‌లీ అదే ఆగస్ట్‌కి వచ్చింది ఫిల్ము. అలాగే 22 అనేది మేము ఆగస్ట్‌లో రిలీజ్ చేస్తే ఏ డేట్ బావుంటది అనుకున్నప్పుడు మాకు చిరంజీవి గారి బర్త్‌డే ఉంది కదా! బర్త్‌డేకి రిలీజ్ చేద్దాం. ఎందుకంటే అందరికీ ఇష్టం చిరంజీవి గారంటే. సో, అలా ఫిక్స్ చేసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.